హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రేమచ్చ యూట్యూబ్ ఛానల్. ముంబై ఇండియన్స్ మినీ వేలంలో కొన్న ప్లేయర్ లిస్ట్, అదేవిధంగా ముంబై యొక్క ఫుల్ స్క్వాడ్ను ఇప్పుడు మనం తెలుసుకుందాం. అంతకన్నా ముందైతే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఐపీఎల్ మినీ వేలం దుబాయ్ వేదికగా బ్రహ్మాండంగా ముగిసిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చెప్పాలంటే అన్ని ఫ్రాంచైజీలు స్టార్ ప్లేయర్లు కొనుగోలు చేయడం జరిగింది. అదేవిధంగా ముంబై ఇండియన్స్ కూడా కొంతమంది ప్లేయర్స్ను కొనుగోలు చేయడం జరిగింది. ముంబై పర్స్ వాల్యూ వచ్చేసరికి 17,05,00,000తోనే మినీ వేలం దిగడం జరిగింది. మొత్తం 8 మంది ఆటగాళ్లను ముంబై ఇండియన్స్ కొనుగోలు చేయడం జరిగింది. ఈ 8 మంది ప్లేయర్స్లో 4 ఫారెన్ ప్లేయర్స్ ఉన్నారు. అదేవిధంగా మిగతా వాళ్ళు ఇండియన్ ప్లేయర్స్ కూడా ఉన్నారు. మొత్తం మీదకి అయితే 8 మంది ప్లేయర్స్ ముంబై ఇండియన్స్ కొనుగోలు చేయడం జరిగింది. ముంబై ఇండియన్స్ వచ్చేసరికి సౌత్ ఆఫ్రికా యువ బౌలర్ గెరాల్డ్ కోటేజ్ని తీసుకోవడం జరిగింది. గెరాల్డ్ కోటేజ్ వచ్చేసరికి బేస్ ప్రైజ్ 2 కోట్లతోని బరిలో దిగడం జరిగింది. ముంబై ఇండియన్స్ ఇతనిని 5 కోట్లకు కొనుగోలు చేయడం జరిగింది. కోటేజ్ వచ్చేసరికి వరల్డ్ కప్లో అద్భుతమైన ప్రదర్శన చేశాడని చెప్పుకోవచ్చు. కోటేజ్ అద్భుతమైన బౌలింగ్ చేసే సత్తా ఉన్న ప్లేయరు. అదేవిధంగా శ్రీలంక యువ పేసర్ సుహాన్ తుషార్ను 4.8 కోట్లకు కొనుగోలు చేయడం జరిగింది. ఈయనను జూనియర్ మలింగా కూడా అని అంటారు. ముఖ్యంగా పేసర్లపైన ఎక్కువ బడ్జెట్ పెట్టిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మన ముంబై ఇండియన్స్ మినీ వేలానికి ముందు మన స్టార్ ఆటగాళ్లను రిలీజ్ చేయడం జరిగింది పేసర్లది. అందుకే భారీ ధరకు కొనుగోలు చేయడం జరిగింది. అదేవిధంగా పిన్ ఆల్రౌండర్ కోటా కింద మన ఆఫ్ఘనిస్తాన్ ఆల్రౌండర్ ఎవరంటే మహమ్మద్ నవీబ్ను 50 లక్షలకు కొనుగోలు చేయడం జరిగింది. నవీబ్ అద్భుతమైన బౌలింగ్ చేసే సత్తా ఉన్న ప్లేయరు. ఆల్రౌండర్ ప్లేయర్, బ్యాటింగ్ చేయగలడు, బౌలింగ్ కూడా చేయగల సత్తా ఉన్న ప్లేయరు. ఆ తర్వాత వచ్చేసరికి మిగిలిన వాళ్ళ మన దేశవాళీ క్రికెట్ ఆటగాళ్లను తీసుకోవడం జరిగింది. ముంబై ఇండియన్స్ 20 లక్షలకు కనీస ధర, మొత్తం మీదుగా అయితే 25తో కూడిన ఫుల్ స్క్వాడ్ను జరిగింది. మొత్తం మీదుగా ఇంకా ముంబై ఇండియన్స్ లో 1.055 crores మనీ వాల్యూ ఉంది. అయితే ట్రేడింగ్ ద్వారా మన గుజరాత్ టైటాన్స్ నుంచి హార్దిక్ పాండ్యాను తీసుకోవడం జరిగింది 15 కోట్లకు. వచ్చే సీజన్ కి ముంబై ఇండియన్స్ కెప్టెన్ గా వహిస్తున్నట్టుగాను ఇప్పుడే చెప్పడం జరిగింది. క్యాష్ ట్రేడింగ్ ద్వారా మరొక ప్లేయర్ కూడా తీసుకురావడం జరిగింది ముంబై ఇండియన్స్. రొమారియో షెఫర్డ్ ను కనీస ధర 50 లక్షలకు అతనిని కొనుగోలు క్యాష్ ట్రేడింగ్ ద్వారా తీసుకురావడం జరిగింది. దేశవాళీ క్రికెట్ ఆడుతున్న మన భారత ప్లేయర్లు ఒక్కొక్కసారి వచ్చేసరికి శ్రేయస్ గోపాల్ 20 లక్షలకు కొనుగోలు చేయడం జరిగింది. నమన్ ధీర్ 20 లక్షలు కొనుగోలు చేయడం జరిగింది. కబోజ్ 20 లక్షలకు, యువ మాలిక్ శర్మను 20 లక్షలు కొనుగోలు జరిగింది. మొత్తం 4 దేశవాళీ క్రికెట్ ప్లేయర్లను ముంబై ఇండియన్స్ కొనుగోలు చేయడం జరిగింది. ముంబై ఇండియన్స్ యొక్క ఫుల్ స్క్వాడ్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముంబై మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ, డెనాల్ బ్రేవిస్, సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, తిలక్ వర్మ, టీమ్ డేవిడ్, విష్ణు వినోద్, అర్జున్ టెండూల్కర్, శ్యామ్ మలానీ, నేపాల్ వదిరే, జస్ప్రీత్ బుమ్రా, కుమార్ కార్తికేయ, పీయూష్ చావ్లా, ఆకాశ్ మద్వాల్, జసన్ బెండ్రఫ్, రొమానియో షెఫర్డ్, హార్దిక్ పాండ్యా. మొత్తం 25తో కూడిన మెంబర్స్ను మన ముంబై ఇండియన్స్ ఫుల్ లిస్ట్ ఈ విధంగా ఉంది. మరి ముంబై ఇండియన్స్ వచ్చే సీజన్లో కప్పు గెలుస్తుందా లేదా అని వెయిట్ చేయాలి. మరి చూద్దాం. ప్రజెంట్ అయితే రోహిత్ శర్మ అయితే కెప్టెన్సీ నుంచి వైదొలగడం జరిగింది. హార్దిక్ పాండ్యా కెప్టెన్సీ వహించనున్నాడు. మరి చూద్దాం ముంబై ఇండియన్స్ ఏ విధంగా ఆడుతుంది, ఎలా ఆడుతుంది త్వరలోనే తెలుసుకుందాం. అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. హర హర మహాదేవ్, శంభో శంకర. థ్యాంక్ యూ.